హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 41 చూసే ముందు పార్ట్ 40 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇండియాకి బయలుదేరే ముందు ఇంద్ర మరొకసారి నయనకి సర్జరీ చేసిన డాక్టర్ కార్తీక్కి కాల్ చేసి నయనను ఇండియా తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాము అని చెప్పడంతో, నో ప్రాబ్లం, నేను ఇండియాలోనే ఉన్నాను, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నేను అవైలబుల్గా ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, తనకు గతం అనేది గుర్తురాదు. మ్యాక్సిమం 99% రాదు. బై ఛాన్స్ 1% ఉన్నా అది కూడా కష్టమే. కాకపోతే తనకు యాక్సిడెంటల్గా ఏమైనా తలకు దెబ్బ తగిలితే గతం గుర్తొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు తను ఆ పాస్ని ఇక్కడ లండన్లో లైఫ్ని కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే తను సఫర్ అవుతుంది. దాని గురించి మాత్రం ఆలోచించి మీరు జాగ్రత్తగా చూసుకోండి. నౌ షీఈ్ లైక్ ఏ గ్లాస్ డోర్. అండ్ ఇంకొకటి, తన ఎమోషన్స్ ఎప్పుడు పీక్స్లోనే ఉంటాయి. అది కూడా నీకు తెలిసిందే కాబట్టి ఎప్పుడు హార్మోన్ ట్యాబ్లెట్స్ మిస్ అవ్వకుండా యూజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ధరణి ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేస్తోంది. అదంతా చూస్తున్న స్నిగ్ధ పాప సైలెంట్గా కూర్చొని, గ్రానీ, నువ్వు ఓల్డ్ అయిపోయావు, పడిపోతే బోన్స్ విరిగిపోతాయి, ఎందుకు అలా పరిగెడుతున్నావు అని క్వశ్చన్ చేసింది. ఆ మాటకి కీర్తన సైలెంట్గా నవ్వి ఊరుకుంటే, రిషి మాత్రం పక్కపక్క నవ్వుతూ, బేబీ, మీ గ్రానీ కింద పడి కాలు విరిగితే ఆపరేషన్ చేయడానికి నేనున్నాను కదా అని నవ్వుతూ ఉంటే, ధరణి సీరియస్గా, మమ్మీకి జాగ్రత్త చెప్పాల్సింది పోయి నీ కూతురితో నాకు ఆపరేషన్ చేస్తానని చెప్తావా ఈడియట్ అని కొట్టడానికి వస్తూ ఉంటే, రిషి ధరణి చెయ్యి పట్టుకొని, కొట్టకు మామ్ అంటూ ఆపేస్తే, మరెందుకు మమ్మీ ఇంత హడావిడి చేస్తున్నావు అని అడగడంతో ధరణి బాధగా రిషి వైపు చూసి, ఏ నీకు తెలీదా, ఈరోజు నా కోడలు నా ఇంటికి వస్తుంది అని అనడంతో రిషి, స్టాప్ ఇట్ మామ్, నయన వదిన అంతకు ముందులా లేదు, ఇప్పుడు తను చాలా మారిపోయింది, తనిక ఇక్కడికి రాదు, ఇన్ కేసు వచ్చిందే అనుకో మనందరినీ మడత పెట్టి మైక్రోవేవ్లో పెట్టేసినా ఆశ్చర్యపోనవసరం లేదు కూడా, కానీ అంత ఈజీగా మాత్రం ఇక్కడికి రాదు. కాబట్టి నువ్వేమీ హడావిడి పడకుండా కూల్గా ఉండు, వాళ్ళు ఇండియా వచ్చాక వెళ్ళి కలిసి వద్దాం అని అన్నాడు. అంతటితో ఆవేశం చప్పబడిపోయిన మేనకోడల్ని ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నానన్న ఆనందంతో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బయలుదేరితే, బాలాజీ ఇప్పుడు నైట్ అయిపోయింది, ఇప్పుడు కాదు, రేపు షూటింగ్ దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి ఆపేశాడు. ఇండియాలో షూటింగ్ స్టార్ట్ అయింది. కొన్ని షాట్స్ కంప్లీట్గా నయనవి కావడంతో సినిమా స్టార్టింగ్ అంతా ఒక పల్లెటూరు అట్మాస్ఫియర్లో ప్రెసిడెంట్ గారి అమ్మాయి వాళ్ళ బావని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతోంది. ఆ అమ్మాయి ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ బావ అమెరికా నుంచి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ సొంత ఊరు వస్తున్నాడని అందరికీ చెప్పి సంతోషపడిపోయి వాళ్ళ బావ కోసం ఎదురు చూస్తూ ఉన్న టైంలో వాళ్ళ బావ వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. ప్రస్తుతానికి ఈ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు రాఘవయ్య గారు, ఆయన భార్య సీతారత్నమ్మ, వారిద్దరి గారాల పట్టి అభినయన. ప్రెసిడెంట్ గారు ఊరు నుంచి రాగానే వాళ్ళ ఆవిడ ఆయనకి మజ్జిగ తీసుకొచ్చిస్తే ఆయన మజ్జిగ తాగుతూ, అమ్మాయి ఏది అని అడగడంతో, తోటకు వెళ్ళినట్టుందండి అని అంటే, ఆయన తన జేబులోని ఉత్తరం తీసి చదువుతూ, మన అమెరికా నుండి వస్తున్నాడట, మా చెల్లి ఉత్తరం రాసింది అని అన్నాడు. ఆ మాట అప్పుడే అక్కడే చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటూ వస్తున్న నయన వినడంతో ఒక్కసారిగా బీసుకుపోయింది. ఇంతలో సీతారత్నం గారు ఇంట్లో నుంచి వచ్చి, ఏం మాట్లాడుతున్నారండి అని అడగడంతో, నిజమే, అమెరికా నుండి వస్తున్నాడంట అని అనగానే నయన తన వడిలో ఉన్న జాంపళ్ళు పువ్వులు అన్నిటినీ పైకెగరేసి, హే, మా బావ వస్తున్నాడంటోచ్ అని గట్టిగా అరిచింది. ఆ అరుపు వినడమే ఈ అల్లరి పిల్ల వినేసిందా అని సీతారత్నం గారు అనడంతో తండ్రి మాత్రం నయన ముఖంలో సంతోషాన్ని మురిపెన్నుగా చూసుకుంటున్నాడు. నయన అక్కడి నుండి ఆ పిల్లలందరితో, రే, బావ వస్తున్నాడంట అని అరిచి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఓ సుబ్బమ్మ, రంగమ్మ, విన్నారా, మా బావ వస్తున్నాడు అని ఇంకొంచెం ముందుకు పరిగెత్తుకెళ్ళి, ఓ వీరయ్య, సూరయ్య, కిట్టయ్య, మా బావ వస్తున్నాడు అని అరిచి ఇంకొంచెం
ముందుకు వెళ్ళి, ఏమే జాజిమల్లి సీత, మా బావ వస్తున్నాడే అని చెప్పింది. ఆ తర్వాత అలా ముందుకు వెళ్ళి రేవులో బట్టలు ఉతుకుతున్న, ఓ రాములక్క, మా బావ వస్తున్నాడంట, ఆ పక్కనున్న సీతమ్మ, మా బావ వస్తున్నాడట అని అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే, ఏంటమ్మా నాయనమ్మ తల్లి, ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అడగడంతో పూజారి గారు, మా బావ వస్తున్నాడంట అమెరికా నుంచి అని అనడంతో, అయితే మా నాయనమ్మ త్వరలోనే పప్పన్నం పెట్టబోతుందన్నమాట అనగానే సిగ్గుపడుతూ పారిపోయింది. తెల్లవారుజామున ఆ ఊరి గుడిలో కౌసల్య సుప్రజ రామ అంటూ శ్రావ్యంగా సుప్రభాతం వినిపిస్తూ ఉంటే, అదే సుప్రభాతాన్ని నెమ్మదిగా వెళ్ళవేస్తూ అందంగా రంగవల్లి పెట్టి అందులో రంగులు దిద్దుతూ ఉంది ఓ బుట్టబొమ్మ. గులాబీ రంగు లంగాకి నేవీ బ్లూ కలర్ అంచుతో, నేవీ బ్లూ కలర్ ఓణితో, నుదుటిన చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ, చెవులకు చిన్న చిన్న బుట్ట జోడుతో, తలకి టవల్ కట్టుకొని ముంగుర్లు ముఖం మీద పడుతూ ఉంటే సర్దుకుంటూ ముగ్గు పెడుతూ ఉంది. పాప ఆత్రానికి బావ వస్తున్నాడని విందే కానీ ఎప్పుడు వస్తున్నాడో తెలుసుకోకుండా పరిగెత్తిన నయనకి ఎదురుగా 2 బూటకాళ్ళు కనిపించడంతో, రే ఎవర్రాది నా ముగ్గులో కాలు పెట్టారు అని అంటూనే తల పైకెత్తి ఎదురుగా ఉన్న 6 అడుగుల ఆజాద్ బాబుని చూడగానే అని నోరు మూసేసింది. అప్పటికే అతను జాగింగ్ చేసి రావడం వల్ల ముఖమంతా చెమటలు పట్టి నుదుటిలో నుంచి చెమట చుక్క అతని ముఖం మీద కారుతూ ఉంటే, అతని చూపు మాత్రం నయనను పై నుంచి కింద దాకా ఒకసారి తడిమేసి పక్కకు జరిగిపోయింది. అక్కడ అతను చూసిన నయన షాక్తో బావా అని ఒక్కో పదం పలుకుతూ ఉంటే, చుట్టూ చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని ఒక్కసారిగా నయన నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులు ఏకం చేశాడు. అప్పుడే ఇంట్లో నుంచి వేద్ అని రాగం వినపడింది. వేద్ వెంటనే నయనని వదిలేసి, యా కమింగ్ బేబీ అని వెంటనే లోపలికి వెళ్ళిపోతే, నయన షాక్లో 2 నిమిషాలు నిలబడిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి వినపడిన ఆడగొంతు ఎవరిదా అని లోపలికి వెళ్ళి చూసేసరికి తొడలకి కొంచెం కిందగా మోకాళ్ళకి పైగా ఉన్న షార్ట్ వేసుకొని ట్యాంక్ టాప్ వేసుకొని లూజ్ హెయిర్తో వగలిపోతూ ఎదురు వచ్చింది నిషి. తను వేద్ పక్కన నుంచొని, మార్నింగ్ నన్ను ఎందుకు జోకికి లేపలేదు అని గొడవపడి వేద్ని కొడుతూ ఉంటే, వేద్ తన భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి కొంచెం హత్తుకొని సారీ బేబీ అని నుదుటి మీద ముద్దు పెట్టాడు. అది చూసిన నయన కళ్ళలో నుంచి ఒక్కసారిగా కన్నీళ్లు బయటకు దూరితే ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా లోపలికి పారిపోయింది. నయన బిహేవియర్ వేద్కి వింతగా అనిపించి, వాట్ హ్యాపెన్ ఫర్ దిస్ గర్ల్ అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో రఘురామయ్య గారితో, మేము ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కోసం విలేజెస్ డాక్యుమెంటరీ తీయడానికి ఇక్కడికి వచ్చాము, బ్రేక్ఫాస్ట్ చేసి విలేజ్లోకి వెళ్తాము, ఎవరైనా గైడ్ ఉంటే పంపిస్తారా మావయ్య అని అడిగాడు. రఘురామయ్య, ఎవరో ఎందుకు, మన నయన ఉందిగా, తీసుకువెళ్ళు బాబు అని అనడంతో నయనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న మాట కాదనలేక వాళ్ళతో కలిసి బయటకు నడిచింది. వేద్ అమెరికాలో ఎంతోమంది అమ్మాయిల అందాన్ని చూసినా ఏమనిపించలేదు. అక్కడ విప్పుకొని తిరుగుతున్నా కనిపించిన అందం ఇక్కడ తనకి లైవ్లో కనిపిస్తూ ఉంటే ఒళ్ళంతా నిండుగా ఉండి ఓడి చాటు నుండి కనిపించకుండా కవ్విస్తున్న నయన నడుము అతని చూపుని అట్రాక్ట్ చేసింది. వేద్ చేతిలో కెమెరాతో ఊళ్ళో పొలాల్లో మనుషుల్నే కాకుండా చాలా వరకు నయనని కూడా బాగానే కవర్ చేసుకున్నాడు. అలా ఆ డాక్యుమెంటరీ కొంచెం స్టార్ట్ చేయడంతో ఆ రోజు ఈవినింగ్ అయిపోవడంతో వేద్ నిషి ఇద్దరు నయనతో, సరే మిగతాది రేపు వచ్చి కవర్ చేద్దాం, లేట్ అయిపోయింది కదా, వెళ్ళిపోదాం అని ఇంటికి బయలుదేరారు. వెళ్ళే దారిలో నిషి యు గో, ఐ హ్యావ్ వర్క్ అని నిషిని కొంచెం ముందుకు పంపించి నయన చేయి పట్టుకొని ఆపేసి, నిషి కొంచెం ముందుకు వెళ్ళింది అనుకున్నాక మార్నింగ్ నుండి అతను డిస్టర్బ్ చేస్తున్న నయన నడుము మీద చేయి వేసి గట్టిగా ప్రెస్ చేసి ఒక్కసారిగా చిన్న పెక్కించి దూరం జరిగాడు. నయన ఆ చర్యకు బొమ్మలాగా బిగుసుకుపోతే అది చూసిన నిషి కళ్ళలో మాత్రం నిప్పులు కురిశాయి. ఇంతవరకు షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు షూటింగ్కి ప్యాకప్ చెప్పారు.
అప్పటి వరకు తనది కాని గెటప్లో ఉన్న నయనకి తను నార్మల్ డ్రెస్ వేసుకొని జుట్టి ముడి పెట్టుకోగానే ప్రాణం లేచొచ్చిన ఫీలింగ్ వస్తే వెంటనే వెళ్ళి వేద్ క్యారవాన్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకుంది. అది పల్లెటూరు కావడంతో చుట్టుపక్కల ఎక్కడ స్టార్ హోటల్స్ అవైలబిలిటీ లేకపోవడంతో ఎవరికి వారు సపరేట్గా స్టే చేయాల్సిన అవసరం లేకుండా నైనా వేద్ క్యారవాన్లో అడ్జస్ట్ అవుతానని అందరికీ ముందే చెప్పి వేద్ క్యారవాన్లోకి వచ్చి లాక్ చేసేసింది. సినిమాలో బయట నిషిది సేమ్ క్యారెక్టర్, నైనని చూసి మండిపోయే క్యారెక్టర్ కావడంతో పెద్దగా మొహం ఏమీ మారకుండా అలాగే విసుగ్గా క్యారవాన్లోకి వెళ్ళి ఎలా అయినా నైనా వేద్లను విడతీయాలని ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు తనకి వీళ్ళు లండన్ నుంచి ఇండియా వచ్చే ముందు ఇంద్ర కార్తీక్తో మాట్లాడటం గుర్తొచ్చింది. తలకి దెబ్బ తగిలితే గతం గుర్తుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని గుర్తు రావడంతో నయనకు గతం గుర్తొస్తే చచ్చిన వేద్తో కలిసి ఉండదనే నమ్మకంతో మూవీ షూట్లోనే ఎలాగో తను నయనను చంపడానికి ప్లాన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి టైంని తను యూజ్ చేసుకొని షూట్లో భాగంగానే నయనను పైకి పంపించేద్దామని డిసైడ్ చేసుకుంది. వేద్ ఆడపిల్లలాగా వాష్రూమ్లోకి వెళ్ళి అరగంటైనా బయటకు రాకపోవడంతో విసుగ్గా ఫీల్ అయిన నయన వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి సరదాగా తిరగేస్తూ ఉంది. అందులో ఒక వైట్ కలర్ షర్ట్ కనపడింది. అది చూడగానే నయనకి బాగా నచ్చడంతో అది తన ఒంటి మీద పెట్టుకొని ఎదురుగా మిర్రర్లో చూసుకుంటే అది ఆల్మోస్ట్ మోకాళ్ళపై వరకు ఉండడంతో తన డ్రెస్ అక్కడ రిమూవ్ చేసి ఆ వైట్ షర్ట్ వేసుకొని చూసుకుంటోంది. వాష్రూమ్ డోర్ వేద్ ఓపెన్ తెరవడంతో బటన్ తీయబోయి మళ్ళీ వెంటనే పెట్టేసుకుంది. వేద్ తల తుడుచుకుంటూ ఆ రూమ్లోకి వచ్చి అక్కడ ఉన్న నయనని చూసి హాయ్ నువ్వేంటి ఇక్కడ అని అంటూనే నయనని పైనుంచి కింద దాకా చూసి సెక్సీ అని అన్నాడు. నయన స్టైల్గా చెయ్యి కబోర్డ్కి ఆనించి కాలు ఒకదాని మీద ఒకటి వేసుకొని నిలబడుతూ ఆయన అని యాటిట్యూడ్గా చెప్పింది. వేద్ నయనకి మరొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన నడుము చుట్టూ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఇంకొకసారి కిస్ చేయడం మొదలుపెట్టాడు. వేద్ చేతులు నయన నడుము తడుముతూ ఉంటే నయన చేతులు వేద్ తలలోకి చేరిపోతున్న టైంలో డోర్ ఎవరో నాక్ చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్న స్నిగ్ధని అప్పటిదాకా వెలుగుతున్న మొహంతో చూసిన వేద్ పక్కనే తల్లిని చూసి విసుగు తెచ్చి పెట్టుకుని కూతుర్ని చూడగానే చిరునవ్వు చేరగా 2 స్టెప్స్ గబగబా దిగి వస్తున్న స్నిగ్ధని ఎత్తుకొని పైకి ఎగరేస్తూ మిస్ యూ మై డార్లింగ్ అని గట్టిగా అరిచాడు. స్నిగ్ధ కూడా వేద్ బుగ్గల మీద చేతులతో తడిమేస్తూ మీ టు డాడీ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు, ఐ వాంట్ టు స్టే విత్ యూ అని అడిగింది. ష్యూర్ మై డార్లింగ్, కొన్ని డేస్ మాత్రమే, డాడీకి మూవీ కూడా అయిపోయిందే అనుకో, నీతో లాంగ్ టూర్కి వస్తాడు, ఓకేనా అని అన్నాడు. కిలకిలా నవ్వేస్తూ ఐ లవ్ యూ మై డాడీ, లవ్ యూ సో మచ్ అని వేద్ ముఖమంతా ముద్దులు పెట్టేసింది స్నిగ్ధ. వీళ్ళని దూరం నుంచి చూసిన నయన కళ్ళలో చిరుతడి, మనసంతా మేలిపెట్టేంత బాధగా ఉంటే అది ఎందుకో తనకే అర్థం కావటం లేదు. వితిన్ సెకండ్స్లోనే ఆ విషయాన్ని వదిలేసి అద్దం ముందు నుంచొని డ్యాన్స్ చేస్తున్న నయనని కంగారుగా నయన కోసం లోపలికి వచ్చిన ధరణి చూసి అలాగే నిలబడిపోయింది. నయన డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి ధరణి వైపు చూసి హే హూ ఆర్ యూ అని గట్టిగా అరవడంతో ధరణి నయన వైపు సీరియస్గా చూసి ఈ అవతారం ఏంటి అంది. నయనకి యాటిట్యూడ్ ఎక్కువైందని తెలియని ధరణి. ఆంటీ నోరు జారడంతో నయన అంతకన్నా యాటిట్యూడ్గా నువ్వు హౌస్ కీపింగ్ పర్సన్వా, లోపల క్లీన్ చేయడానికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలని తెలియదా అని గట్టిగా అనడంతో ధరణి ఏ నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానే, హౌస్ కీపింగ్ లాగా కనపడుతున్నానా అని అరవడంతో ఓ చందన కోసం వచ్చావా, ప్రస్తుతానికి డొనేషన్ ఇచ్చే మూడ్లో లేను, మార్నింగ్ టైంలో మాట్లాడతాను అని అంది. ఆ మాట బయటకు కూడా వినపడడంతో బయట ఉన్న బాలాజీ రిషి నోటికి చేయి అడ్డం పెట్టుకొని నవ్వడంతో వేద్ కంగారుగా లోపలికి వచ్చి షీజ్ మై మామ్ అని అన్నాడు. నయన ధరణ్ని పై నుంచి కింద వరకు చూసి ఓ యాంటీయా అంటే ధరణి ఆంటీ అని సీరియస్గా అనడంతో సారీ, ఆ రిలేషన్ మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు,
ఆయన మీ ఇండియన్ సీరియల్స్లో నేను చాలా చూస్తూనే ఉంటాను. ఆంటీ రిలేషన్తో ఆ అమ్మాయిని టార్చర్ చేసి మెంటల్గా ఫిజికల్గా తనని ఒక మెయిడ్ని చేస్తారు కదా. మీ కన్నింగ్ స్ట్రాటజీస్కి నేను లొంగను. బికాస్ నాకు మీ అబ్బాయితో ఏ రిలేషన్ లేదు. జస్ట్ వీఆర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ అని అంది. లివింగ్ రిలేషన్ అనగానే ధరణి కళ్ళు పెద్దవి చేసి వేద్ వైపు చూస్తే వేద్ తల కొట్టుకుంటూ తల పక్కకు పెట్టుకున్నాడు. బయట ఉన్న రిషి కళ్ళు తేలేస్తే బాలాజీ మాత్రం చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి దూరం వెళ్ళిపోయారు. వేద్ చేతిలో ఉన్న స్నిగ్ధ మామ్ అని చేయి చాపి నయన మీదకి దూకేస్తూ ఉంటే నయన తనని దగ్గరికి తీసుకొని ఐఎమ్ నాట్ యువర్ మామ్, జస్ట్ కాల్ మీ విత్ మై నేమ్, ఐఎమ్ యువర్ క్యూటీ అంటే స్నిగ్ధ బిక్క మొహం వేసి వేద్ వైపు చూసింది. వేద్ సరే అన్నట్టు కళ్ళు అరపడంతో ఐ లవ్ యూ క్యూటీ అని అంది. ఐ లవ్ యూ క్యూటీ అని నయన ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ ఉంటే నయనకు తెలియకుండానే తన స్నిగ్ధ తలని తన గుండెల మీద పెట్టుకొని తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆ టైంలో నయన గుండెలో ఎందుకో ఏదో తెలియని పరవశంతో పొంగిపోతూ ఉంటే తనకు స్నిగ్ధ బాగా నచ్చి అలా అవుతుందేమో అనుకుని స్నిగ్ధతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంది. వేద్ అప్పుడే నయనకి రిషిని కీర్తన్ని కూడా పరిచయం చేయడంతో రిషితో ఆల్రెడీ పరిచయం ఉండడంతో అతనితో కొంచెం క్లోజ్గానే ఉంది, కానీ కీర్తనతో కొంచెం మూవ్ అవ్వడానికి ఇబ్బందిగా ఫీల్ అయింది. కనీసం ధరణి ముఖం అయితే తలెత్తి కూడా చూడలేదు. ధరణి బాధగా వేద్ వైపు చూస్తే వేద్ ఎప్పటిలాగానే తల పక్కకు తిప్పేసుకున్నాడు. రిషి మా వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. కొన్ని రోజులు పోతే వాళ్ళే నార్మల్ అవుతారు, నువ్వు బాధపడకు రా అని నచ్చ చెప్పి ధరణిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు. వేద్ నైనా ఇద్దరు స్నిగ్ధతో కొంచెం సేపు ఆడుకున్న తర్వాత తనని బాలాజీ గారితో పంపించేయడంతో నైనా లోన్లీనెస్ని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. నైన కళ్ళు చూస్తూ తన మనసులో ఏమనుకుంటుందో చదివినట్టుగా వెళ్ళిన వేద్ నైనని వెనక నుంచి హత్తుకొని తన పెద మీద పెదవులతో రాసి ఏంటి సైలెంట్ అయిపోయావు అని అడగడంతో నైనా ఐ డోంట్ నో అని సడన్గా వెనక్కి తిరిగి వేద్ వైపు చూసి ఐ లవ్ యువర్ డాటర్ అంది. వేద్ నయన పెదవుల మీద చిన్న పెక్కిచ్చి షల్ వి మేక్ ఎనదర్ అని అడిగాడు. నయన ఇడియట్ అని వేద్ భుజం మీద కొట్టి సీరియస్గా నీ వైఫ్కి ఏమైంది అని ఇంకొకసారి క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అంటూనే షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తప్పిస్తూ నయని వంటిని తన చేతితో తడిమేస్తూ ఉంటే వేద్ వైపు తిరిగిన నయన వేద్ కింద పెదవిని తన ముని పంటితో గట్టిగా కొరికేసి నువ్వు ఆన్సర్ చెప్పేదాకా ఫుడ్ కట్ అంటే వేద్ అలాగా ఓకే విల్ సీ ఫుడ్ కట్టో లేక ఫుల్ మీల్సో అని నయన వెనకపడ్డాడు. మరి ఇప్పుడు ఇంకొక బేబీని కనే ప్లాన్లో వేద్ సక్సెస్ అవుతాడా? నయన స్నిగ్ధ పాపకు దగ్గర కానుందా? నయనకు మళ్ళీ గతం గుర్తొస్తుందా? వస్తే అది ఎలా, ఎవరి వల్ల? ఒకవేళ గతం గుర్తొస్తే వేద్ని తన లైఫ్లో ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.